పాకిస్తాన్ ఎప్పుడు భారత్పై దాడి చేద్దామా అని గోతికాడ నక్కలా చూస్తూనే ఉంటుంది. అది సరిపోక ఢిల్లీలో బాంబు దాడి వెనుక పాక్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరుణంలో భారత సైన్యం అప్రమత్తమైంది. ఇకపై పాక్ నుంచి ఏదైనా దురాక్రమణ జరిగితే ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇంతకీ భారత్ చేస్తున్న ఆ కొత్త ఆపరేషన్ ఏంటి? దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అత్యాధునిక ఆయుధాలతో భారత సైన్యం డ్రిల్. ఆ విన్యాసాలు చూసి పాక్ వెన్నులో వణుకు. ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్రమైన దాడి తప్పదని వార్నింగ్. పాకిస్తాన్ భారతదేశానికి బద్ధ శత్రువు. ఇప్పటికే ఇండియాపై అనేక దాడులు చేసింది. అంతేందుకు తాజాగా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కు కారణం కూడా అదే. అంతేకాదు గతంలో పహల్గాంలో ఉగ్రదాడి చేసి అమాయకులను పొట్టన పెట్టుకుంది. దీంతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్ను ఆగమాగం చేసింది భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిన భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్ర స్థావరాల్ని చిన్నాభిన్నం చేశారు. సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్ర స్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. మళ్లీ భారత్పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంటుందని ప్రధాని మోడీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు. ఈ తరహా దాడుల్ని ఊహించని పాక్ ప్రస్తుతం మళ్లీ తిరిగి భారత్ నెలకొల్చిన నిర్మాణాలను పునర్నిర్మించుకునే పనిలో పడింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలుగా భావిస్తున్న వాటిని తిరిగి నిర్మిస్తోంది. ఇటీవల పాక్ విదేశీ ఫండింగ్ బాగానే అందడంతో దానిని ధ్వంసమైన ఉగ్ర స్థావరాల కోసం కూడా ఖర్చు చేస్తోంది. దాంతోపాటు పాక్ ఆర్మీ క్యాంపులకు సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూడా పునరుద్ధరించే పనిలో పడింది. లుని, పుట్వాల్, తాయ్పూ పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్ వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చెక్ మరియు జంగులర వంటి ప్రాంతాలలో ఈ మేరకు పాకిస్తాన్ పునర్నిర్మాణాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరొకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ సహకారంతో నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవుల్లో హైటెక్ టెక్నాలజీతో చిన్న ఉగ్రవాద శిబిరాల్ని నిర్మించడానికి యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి ఏదైనా కొత్త దురాక్రమణ జరిగితే ఆపరేషన్ సింధూర్ కంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని వెస్టర్న్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ ఖటియార్ వెల్లడించారు. హరిద్వార్ మారుమూల ప్రాంతాలలో రామ్ ప్రహార్ విన్యాసాల చివరి రోజున ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్ నుంచి మరొక రెచ్చగొట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఇది ఆపరేషన్ను తిరిగి ప్రారంభించాల్సిన అవసరానికి దారితీస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలలో సరిహద్దు వెంబడి చీనాబ్, రావి, సట్లెజ్ వంటి నదులను దాటడం చాలా అవసరం కాబట్టి సైన్యం ప్రత్యేకంగా నదులను దాటడం, శత్రు భూభాగంలోకి ప్రవేశించడం, సైనిక స్థానాలను స్వాధీనం చేసుకోవడం వంటి వాటిపై సాధన చేసిందని వెల్లడించారు. यानी इस डिवीजन का मेन मकसद पाकिस्तान के इलाके में घुसकर वहाँ पर दुश्मन को बर्बाद कर और वहाँ पर ऑब्जेक्टिव्स पर कब्जा करना है. तो ये पूरी ट्रेनिंग और ये पूरी एक्सरसाइज उस ऑब्जेक्टिव को हासिल करने के लिए है. अपनी हरकतों से बाज ना आए और दोबारा कोई ऐसा काम करे कि हमें फिर ఆపరేషన్ करने की जरूरत पड़ी. ఏప్రిల్ 23, 2025న జమ్మూ కశ్మీర్లోని పహల్గాం, బైపారన్, మేడోలో జరిగిన ఉగ్రవాద దాడిని ఉదాహరణగా పేర్కొన్న ఖటియార్, దాని మాదిరిగా మళ్లీ దాడులు జరిగితే ఆపరేషన్ సింధూర్ 2.0 మరింత ఘాతుకంగా, శక్తివంతంగా జరుగుతుందని హెచ్చరించారు. మే 2025లో జరిగిన మొదటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్టులు, ఎయిర్ బేస్లు ధ్వంసమైపోయాయి. ఈ ప్రతిస్పందన పాకిస్తాన్కు భారీ నష్టాలు కలిగించిందని ఆయన తెలిపారు. ఈసారి మన చర్య మునుపటి కంటే మరింత ఘోరంగా ఉంటుంది, మరింత శక్తివంతంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 మరింత భయంకరంగా ఉండాలి, దీనిపై సందేహం లేదు అని ఖటియార్ చెప్పారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల భారత్తో యుద్ధ అవకాశాలు చాలా రియల్ అని చెప్పిన నేపథ్యంలో ఖటియార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ సైనికులు, ప్రజలు జాగ్రత్తగా ఉండి జాతీయ భద్రతకు సహకరించాలని ఖటియార్ పిలుపునిచ్చారు.
ఒక యుద్ధం బహుళ రంగాల్లో జరిగినప్పటికీ నిర్ణయాత్మక విజయం భూ కార్యకలాపాల ద్వారా నిర్ణయిస్తారని జనరల్ కటియార్ పేర్కొన్నారు. అది 1965 అయినా లేదా 1971 అయినా సైన్యం తన భూభాగాన్ని స్వాధీనం చేసుకునే వరకు పాకిస్తాన్ విజయాన్ని అంగీకరించదని ఆయన తెలిపారు. సైన్యం బహుళుడ్డమైన యుద్ధానికి సిద్ధమవుతోందని, అయితే అంతిమ విజయం భూభాగ పురోగతి ద్వారా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాయామం తర్వాత శత్రువులు ఏకపక్షంగా వ్యవహరించలేరని సైన్యం తెలిపింది. వారు ఇంకా ధైర్యం చేస్తే భారత సైన్యం మునుపటి కంటే మరింత శక్తివంతమైన నిర్ణయాత్మక చర్య తీసుకుంటుందని వెల్లడించింది. ఈ సైనిక వ్యాయామం సమయంలో నదిని దాటుతున్న ట్యాంకుల గర్జన వినిపించింది. మైదానాలు, కొండలలో ఫిరంగుల శబ్దం వినిపించింది. స్వదేశీ రుద్ర, అపాచీ హెలికాప్టర్లు ఆకాశంలో గర్జించాయి. ఆపరేషన్ సింధూర్లో మనం శత్రువుకు గణనీయమైన నష్టాన్ని కలిగించామని అందరికీ తెలుసు. దీనికి స్పందనగా ఇప్పుడు శత్రువు ఏదైనా తప్పు చేస్తే లేదా ఏదైనా చేయడానికి ధైర్యం చేస్తే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాయామం ఆ ప్రతిస్పందన కోసమేనని ఆయన వెల్లడించారు. దాదాపు 1 నెల పాటుగా హరిద్వార్లో ఇంత భారీ సమగ్ర సైనిక విన్యాసం జరిగింది.